గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటివరకు ఇండియన్ సొసైటీలో ఒక 7 టాపిక్‌లు మీకు చెప్పడం జరిగింది. కంప్లీట్‌గా చేయడం జరిగింది. అయితే వీటి మీద దాదాపు మీకు 10 పీడిఎఫ్‌లని నేను పంపించడం జరిగింది. ఆ 10 పీడిఎఫ్‌ల నుంచి ఈరోజు ఎగ్జామ్ ఉండబోతుంది. లైవ్ క్లాసు, లైవ్ సెషన్‌లో ఎగ్జామ్ పెట్టబోతున్నాను. రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. ఈ 50 క్వెషన్‌లు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్‌లను కలుపుకొని, అలాగే కరెంట్ డేటాని యాడ్ చేస్తూ ఎగ్జామ్ పేపర్‌ని తయారు చేయడం జరిగింది. ఇలాంటి బిట్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనే ఊహతో ఎగ్జామ్ పెట్టబోతున్నాం. కాబట్టి నేను పంపించిన అన్ని పీడిఎఫ్‌లు చదివి చక్కగా ఈరోజు ఎగ్జామ్ రాయండి. అయితే ఈ 50 మార్కులకి మీకెన్ని మార్కులు వస్తున్నాయో, ఇండియన్ సొసైటీలో మీకెంత సబ్జెక్ట్ ఉందో ఈరోజు తెలుసుకోండి. ఓకేనా? అయితే ఏంటి ఆ టాపిక్స్ అంటే ఈరోజు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎలా రాయాలి బ్రదర్? ఏంటి ఆ టాపిక్స్? ఏం కవర్ చేశారు మీరు? అంటే మీకు తెలియజేయడానికి చెప్తున్నాను. ఇక్కడ రాశాను చూడండి. ఏంటి ఆ టాపిక్స్ అంటే సమాజ శాస్త్రం అంటే ఏంటి? క్లియర్‌గా మాట్లాడుకున్నాం. తర్వాత సామాజిక నిర్మితి అంటే ఏంటి మాట్లాడాం. సామాజిక లక్షణాలు, విధానాల గురించి మాట్లాడాం. తర్వాత భారతదేశంలో ఉన్న సామాజిక నిర్మితి గురించి కూడా మాట్లాడాం. భారతదేశంలో ఉన్న సామాజిక నిర్మితి. అవి 2 ఒకటే టాపిక్ కింద పెట్టేశానండి. తర్వాత కులం అంటే ఏంటో చూసాం. కులతత్వం అంటే ఏంటో చూసాం. షెడ్యూల్ కులాల సంక్షేమం మరియు సంక్షేమ విధానాలు చూసాం. ఇవి అండి. వీటి మీద ఈరోజు ఈ 7 టాపిక్స్ అంటే సామాజిక లక్షణాలు, విధానాల్లో అక్కడ తర్వాత సామాజిక నిర్మితి, అందులోనే భారతీయ సామాజిక నిర్మితి కలిపి పెట్టేశాను కాబట్టి ఈ ఈ టాపిక్స్ నుంచి ఈరోజు ఎగ్జామ్ ఉండబోతుంది. అయితే ఈ ఎగ్జామ్‌లో మీకెన్ని మార్క్స్ వస్తున్నాయన్నది, ఈ సబ్జెక్ట్ మీద, ఈ టాపిక్స్ మీద మీకెంత పట్టు ఉన్నదని ఈరోజు చెక్ చేసుకోండి. తర్వాత ఈ ఎగ్జామ్ నుంచి అట్‌లీస్ట్ ఒక 5 మార్క్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అట్‌లీస్ట్ ఒక 5 మార్క్స్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 మార్కులు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక 5 మార్కులు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే అండి. జాగ్రత్తగా రాయండి. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో నేను మళ్ళీ అడుగుతాను. ఓకే. 50 క్వెషన్‌లు చక్కగా చూడండి. నిదానంగా అర్థం చేసుకోండి. మీరు 8 గంటలకి ఎగ్జామ్‌కి అటెండ్ అవుతున్నారు అన్న విధానంలో అటెండ్ అవ్వండి. అంటే మామూలుగా మనం ఎగ్జామ్ ఎలా రాస్తాం? ఎగ్జామ్ అయిపోయేంత వరకు పక్కకు లేవకండి. ఒక ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుందో అలాంటి వాతావరణంలో ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ కూర్చోండి. ప్రశాంతంగా పెన్ను పేపర్ తీసుకోండి. ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఓకేనా? వీలైతే ఇంపార్టెంట్ క్వశ్చన్లు అక్కడ అన్నీ ఇంపార్టెంటే అండి. అందులో మెయిన్ కరెంట్ డేటా ఉన్నాయి, రిలేటెడ్ ఉన్నవి రాసుకోండి. ఓకే. సమయాన్ని వేస్ట్ చేయక సద్వినియోగపరచుకోండి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.